హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. సో ఈ మినీ వ్లాగ్ ఏంటి అంటే, మేము ముందు వీడియోలో చెప్పినట్లుగానే నెల్లూరుకి అయితే వచ్చేసాము సేఫ్గా. డే 1 అయితే అలా లేజీగా అయిపోయింది. ఇది డే 2 అనమాట నెల్లూరులో. సో మేము డే 2లో ఏం జరిగిందంటే, మా అత్తయ్యకి కోలాటం ఉంది అని చెప్పేసి ఇరుగాలమ్మ పరమేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళారు. సో మాకు చెప్పారు, మీరు కొంచెం లేట్గా అయినా రండి అని చెప్పేసి. సరే అని చెప్పి నేను మా వారి ఇంట్లో అయితే పూజ చేసుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది నెల్లూరులో మూలాపేట అనే ఏరియాలో అమ్మవారు ఉంటారనమాట, ఇరుగాలమ్మ పరమేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారు ఏంటంటే గ్రామదేవత. సో ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో ఇక్కడ పొంగళ్ళు అనేది పెట్టుకుంటారు. ఇంకా మొక్కుబడి కాను లేదు అంటే నార్మల్గా కూడా ఇక్కడ మనకి పొంగళ్ళు అనేది పెడతారనమాట. సో ఇది మా అత్తయ్య కోలాటం. మేము వెళ్ళే టైంకి అయితే కోలాటం అయితే తను వేసేసారు. మేము లేట్గా వెళ్ళాం కాబట్టి వాళ్ళ బ్యాచ్ అది. సో మీకు నా వీడియో అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది మా అత్తయ్య కోలాటం కూడా వేస్తారు అని చెప్పేసి. మీకు త్వరలోనే సూన్ లైవ్గా తను వేసేది కూడా మీకు కొన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. అయితే ఆ రోజు అమ్మవారికి అయితే శాకంబరి దేవి అలంకారం అయితే చేశారు. సో లోపల అయితే నేను ఏమీ వీడియోస్ తీయలేదు, ఇవి బయట ఉన్న విగ్రహాలు అనమాట. సో ఇక్కడ మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పేసి అలా వీడియో అయితే చిన్న వీడియో అయితే తీశాను. చాలా అంటే చాలా చక్కగా చేశారనమాట. దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది. అలాగే అమ్మవారికి ఎదురుగా కూడా మనకి శివయ్య, నా తులసి అమ్మవారు, నాగశిలలు కూడా ఉంటాయి. అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి రెడీ అయ్యామన్నమాట. సో ఆ రోజు ఎక్కువ మంది పొంగళ్ళు కూడా పెట్టుకున్నారు. అలాగే అక్కడ ఏమైనా మొక్కుబడులు ఉంటే అక్కడ నాన్ వెజ్ కూడా ఇట్లా అమ్మవారికి బలిస్తారనమాట. సో మీకు ఈ టెంపుల్ గురించి తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.